వెల్కమ్ టు AdityA Tech Telugu. I am AdityA. Please subscribe my channel. ఈరోజు మనం మన కీబోర్డ్లో తెలుగు టైపింగ్ ఉండదు. అసలు తెలుగులో టైప్ ఎలా చేయాలి, మన కీబోర్డ్లో తెలుగు టైపింగ్ వీలవుతుందా అనే విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మన నార్మల్ కీబోర్డ్ చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే టైప్ అవుతుంది, తెలుగులో టైప్ చేసుకోవడానికి వీలవుతుంది. దీనికోసం ఈరోజు నేను ఒక టెక్నిక్ చెప్తాను, దాని ద్వారా మీరు తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ప్లే స్టోర్కి వెళ్ళాలి. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇందులోని గూగుల్ ఇండిక్ కీబోర్డ్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి అందరూ. నేను చూడండి మీకు చేసి చూపిస్తున్నా. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ బటన్ చూపించేస్తుంది. మీరు మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో ఫస్ట్లో మీరు ఎనేబుల్ సెట్టింగ్స్ ఆప్షన్ ప్రెస్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఓన్లీ తర్వాత టెన్షన్ అడుగుతుంది, ఓకే చేయండి. తర్వాత ఇన్పుట్ మెథడ్, తర్వాత స్టెప్ 3లో సెట్ పర్మిషన్స్ చేయండి, ఎలా చేయండి చాలు. తర్వాత యాక్సెప్ట్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ సెట్ మీద తర్వాత థీమ్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన థీమ్ అందులోది. కావాలంటే ఇంకా మీరు ఎక్స్ట్రా సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి ఓపెన్ చేసి టైప్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్లో సెర్చ్ బార్లో అసలు మారిందో మారలేదో టైప్ చేసి చూద్దాం. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫ్లిప్కార్ట్ నేను అట్టా అని చేయలేదు కాబట్టి ఆఫర్స్ అని చూపించదు. ఓపెన్ చేశాను. ఇదిగో చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ టెక్నిక్, ఆ సింబల్ మీద టచ్ చేస్తే మీరు ఇందులో ఒక తెలుగే కాదు ఇంకా చేసుకోవచ్చు మీరు. తర్వాత తెలుగుని సెలెక్ట్ చేయండి, తర్వాత ర్యాండమ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం తెలుగులో టైప్ చేయాల్సింది మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్కడ తెలుగులో వస్తుంది. నేను తెలుగు కీబోర్డ్ టైప్ చేశాను అక్కడ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.